ఏపీలో నరకాసుర పాలన సాగుతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. రాజకీయ ముసుగులు వేసుకుని హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. దాడులు చేసినా పోలీసులు అండగా ఉంటారని హామీలు కూడా ఇస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. ప్రతిరోజు కూడా వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే చంద్రబాబు పాలన మీద ప్రజల్లో అసహ్యం వ్యక్తమైందని వ్యాఖ్యానించారు. గ్రామ గ్రామాన నరరూప రాక్షసులే రాజ్యం ఏలుతున్నారు. ప్రస్తుతం ఈ నరకాసుర ఏలుబడిలో కరుకుగా నిటారుగా రౌడీ మూకలను, ఆడపిల్లలను చెరబట్టే కిరాతకులను, రాజకీయ ముసుగులేసుకొని హత్యలు ఘాతకాలు చేస్తున్నటువంటి సైకోగాళ్లను లేదా ఇట్లాంటి దుర్మార్గులందరికీ సింహ స్వప్నంలా ఉండాల్సినటువంటి కాకి చొక్కాను సింహ స్వప్నంలాగా ఈ కిరాతక మూకలకు సింహ స్వప్నంలాగా ఉండాల్సినటువంటి కాకి చొక్కాను నలిగిపోయిన శుతి మెత్తగా తయారు చేసి ప్రజల మాన ప్రాణాలకు ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఇప్పటికే ప్రజల్లో ఏ హేభావం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ, రాష్ట్రంలో ఏ వ్యవస్థ పోనీ ఏమన్నా పరిపాలన ప్రజలకేమన్నా అందిస్తున్నావా? పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక్కళ్ళని మాత్రమే వేధిస్తూ మిగతా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి చేస్తున్నావా అంటే, సంక్రాంతి కల్లా గోతులు పూడుస్తా అని ఈ రోజుకి గోతులమైనటువంటి ఊర్లు మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో కూడా ఇవాళ లెక్కలేని పరిస్థితి. రైతు సంక్షేమం మీద ఎక్కడైనా చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డికి